ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా ఒక పెద్ద హీరో పాన్ ఇండియా సినిమా రేంజ్ లో 350 కోట్లు కొల్లగొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. హనుమాన్ క్లైమాక్స్ లో జై హనుమాన్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు హనుమాన్ హిట్ జోస్ లో వెంటనే జై హనుమాన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తామని 50 డేస్ ఫంక్షన్ లో చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాదిలోనే జై హనుమాన్ రిలీజ్ చేస్తామని చెప్పాడు. కానీ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ నుంచి వచ్చే కొత్త సినిమా హనుమాన్ కాదని తెలుస్తుంది. ఆక్టోపస్ అనే సినిమాను ముందుగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. నిజానికైతే హనుమాన్ కంటే ముందే ఆక్టోపస్ మొదలైంది. షూటింగ్ దాదాపుగా పూర్తయిన తర్వాత హనుమాన్ ని పట్టాలెక్కించేశాడు ప్రశాంత్. దీంతో ఇప్పుడు మళ్ళీ ఆక్టోపస్ పై దృష్టి పెట్టాడట ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడట. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెతో పాటు మొత్తం 5 హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతే జై హనుమాన్ మొదలు పెట్టబోతున్నాడట ప్రశాంత్. త్వరలోనే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రానుంది.